మనందరి జీవితాల్లో ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురయ్యే ఉంటుంది. అవసరం ఉన్న దానికంటే ఎక్కువగా ఆందోళన చెందడం. బట్ వాట్ ఇఫ్ ఐ టెల్ యూ వి సఫర్ మోర్ ఇన్ అవర్ మైండ్స్ దాన్ ఇన్ రియాలిటీ. అంటే మనం కల్పించుకున్న ఊహల్లో ఎక్కువగా మనం సఫర్ అవుతూ ఉంటాం. వాస్తవానికి అక్కడ అంతగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేకపోయినా ఈరోజు మనం ఈ వీడియోలో యాంగ్జైటీ కోసం డిస్కస్ చేసుకోబోతున్నాం. బట్ బిఫోర్ వి స్టార్ట్, ఈ వీడియోని అయితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ బ్యాక్ టు టాపిక్. ద పవర్ ఆఫ్ ఇమాజినేషన్. మన మైండ్ చాలా పవర్ఫుల్. అది చాలా మంది ఫ్యూచర్ని ప్రొడిక్ట్ చేయగలదు అండ్ అట్ ద సేమ్ టైం భయంకరమైన పరిస్థితులను కూడా సృష్టించగలదు. ఎక్కువగా అందరం ఏం చేస్తాం, ముందుగా వర్స్ట్ కేస్ సినారియోని ఊహిస్తాం. ఇందులో ఫెయిల్ అయితే, ఈ బిజినెస్లో లాస్ వస్తే, ఆ ఇంటర్వ్యూ క్రాక్ చేయలేకపోతే, ఇలా రకరకాలుగా ముందుగానే మనం ఆందోళన చెందుతూనే ఉంటాం. ఇవన్నీ ఇంకా జరగనే లేదు, కానీ మన మనసులో అవి అప్పటికే జరిగినట్టు అనిపిస్తుంది. అక్కడే యాంగ్జైటీ మొదలవుతుంది. అయితే ఈ యాంగ్జైటీ ఎలా ఇంక్రీజ్ అవుతుంది, ఎలా పెరుగుతుంది? మన ఊహ ఒక చిన్న ఆలోచనతో మొదలవుతుంది. ఇంటర్వ్యూ బాగానే అవుతుందా? కొన్ని నిమిషాల్లోనే అది ఇలా మారుతుంది. నేను స్టంబల్ అవుతానేమో, నేను మిస్పెల్ చేస్తానేమో, వాళ్ళు రిజెక్ట్ చేస్తారేమో, నా ఫ్యూచర్ పోతుందేమో. అది నిజంగా అక్కడ జరుగుతుందా, లేక మన ఊహ సృష్టించిన కథ? మన మైండ్ ఇమేజిన్డ్ డేంజర్కి కూడా రియల్ డేంజర్లోని స్పందిస్తుంది. మన హార్ట్ బీట్ పెరుగుతుంది, చెమట పడుతుంది, టెన్షన్ పెరుగుతుంది. అసలు ప్రమాదమే లేనప్పటికీ మన శరీరం ప్రమాదంలో ఉన్నట్టు స్పందిస్తుంది. ఒక్కసారి రియాలిటీ చెక్ చేసుకుంటే, ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మీరు గతంలో భయపడ్డ అనేక విషయాలు నిజంగా ఎంత భయంకరంగా జరిగాయి. ప్రజెంటేషన్ ఇచ్చే ముందు మీరు భయపడ్డారు, కానీ చివరికి అది బాగానే అయ్యింది. ఎగ్జామ్ ముందు టెన్షన్స్ వచ్చాయి, రిజల్ట్ వచ్చాక చెక్ చేసుకుంటే రిజల్ట్ బాగానే వచ్చింది. తర్వాత అదేమంత పెద్ద విషయం కాదనిపించింది. మన ఊహలు ఎప్పుడూ పర్వతాన్ని చూపిస్తుంటుంది, వాస్తవం మాత్రం ఎప్పుడు చిన్న రాయి లాంటిది. మనం బాధపడే అనేక సందర్భాల్లో జరగని వాటికే కేటాయిస్తాం. అయితే ఈ యాంగ్జైటీని తగ్గించుకోవడం ఎలా? ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం. దాన్ని ఎలా నియంత్రించాలి? మీ ఆలోచనలు ప్రశ్నించండి. ఇది నిజంగా జరిగే అవకాశం ఉందా? దానికి సంబంధించి ఎవిడెన్స్ ఏమైనా ఉందా? యూ హ్యావ్ టు బీ ఇన్ ద ప్రజెంట్. వర్తమానంలో ఉండడం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. గతాన్ని మర్చిపోవాల్సిన అవసరం ఉంది. అండ్ భవిష్యత్తు కోసం ఆందోళన, దిగులు చెందకుండా ఉండాల్సిన అవసరం ఇంకా ఉంది. అండ్ యూ నీడ్ టు యాక్సెప్ట్ ద వర్స్ట్ కేస్ సినారియోస్. ఏం జరిగినా నేను సర్వైవ్ అవ్వగలను అనుకునేలా ఉండండి. యూ హ్యావ్ టు బి ద ఫిట్టెస్ట్ అమంగ్ ద ఫిట్టెస్ట్, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, డార్విన్స్ థియరీ సూచించినట్టుగా. అయితే అది కేవలం అలా అనుకోవడం వల్లనే అయిపోతుందా? యూ నీడ్ టు హ్యావ్ అన్ యాక్షన్ ప్లాన్స్. ఊహించడం ఆపేసిన వెంటనే యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకున్న వెంటనే యాంగ్జైటీ దానంతట అదే పోతుంది. సో యాక్షన్ అనేది యాంగ్జైటీకి బెస్ట్ మెడిసిన్. మన ఊహ ఒక వరం, కానీ అది నియంత్రణలో లేకపోతే శాపం అవుతుంది. జరగని భవిష్యత్తు కోసం ఈ రోజున మీ శాంతిని త్యాగం చేయకండి. గుర్తుంచుకోండి, మనం వాస్తవంలో కన్నా మన ఊహల్లోనే ఎక్కువ బాధపడుతుంటాం. We suffer more in imagination than in reality. Coined by Seneca. మీ జీవితం వాట్ ఇఫ్లతో కాదు, వాట్ ఈస్తో జీవించండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేసి మీ కంటిన్యూస్ సపోర్ట్ని మాకు ఎప్పుడు ఇస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.